ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మనము చదివినటువంటి వాక్యము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు మనము వాక్యాన్ని ధ్యానించి ఉంటున్నాం. ఈ వచనములను మనము ఆధారం చేసుకొని దేవుని యొక్క మనస్సు ఏమిటో మనము తెలుసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. అయితే ఈ దినము మన యొక్క వాక్యాంశం ఏమిటంటే ఆధారము. ఏంటండి? ఆధారము. చాలా స్పష్టంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనొచ్చు అన్నాడు. ఈరోజు మన వాక్యాంశము ఆధారము. మనము ఎవరిని ఆధారము చేసుకుంటున్నాం? మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చదివిన లేఖన భాగంలో యెహోవా దేవుని పైన అలాగే మనుషుల పైన ఆధారపడిన వారికి ఉన్నటువంటి వ్యత్యాసం, అంటే దేవుని మీద ఆధారపడిన వారు ఎలాగుంటారో, మనుషులను ఆధారం చేసుకున్న వారు ఎలాగుంటారో, వారిద్దరికీ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో చాలా స్పష్టంగా ఈ వచనాల్లో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈరోజు చాలామంది సజీవుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వారికి కావలసినటువంటి సహాయము కొరకు, లేక వారికి కలిగిన శ్రమ నుంచి, బాధ నుంచి, కష్టముల నుంచి విడుదల కోసం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మరి ఇతర మనుషులపైన వారు ఆధారపడుతూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలి అనంటే, మానవ స్వభావము పైన వారు ఆధారపడుతున్నారు. అటువంటి మానవ స్వభావము కలిగిన వారి మీద ఎవరైతే ఆధారపడతారో వారిని దేవుడు శపిస్తూ ఉన్నాడు. మనం ఆ వచనాల్లో అదే ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం, కానీ ఆధ్యాత్మికంగా మనము జన్మించిన తర్వాత ఎవరి మీద ఆధారపడాలి? అంతే, ఇక్కడ అదే తెలియజేస్తూ ఉన్నాడు. తన ప్రజల కొరకు మాట్లాడుతూ, మీరు నన్ను ఆశ్రయించండి, లేక నా మీద మీరు ఆధారపడాలి. అలా కాదని మానవ స్వభావం మీద మీరు ఆధారపడితే కనుక తప్పనిసరిగా నా శాపాలన్నీ కూడా మీ మీదకి వస్తాయి అని చాలా స్పష్టంగా దేవుడు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ వచనములను ఆధారం చేసుకొని ఇందులో రెండు ఆధారాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆధారం ఏంటి చెప్పండి? శరీరులను ఆధారం చేసుకునేవాడు అని మనము ఎన్నో వచనంలో చదివాము? 5వ వచనంలో చదువుతూ ఉన్నాం. అలాగే రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెహోవాను ఆధారము చేసుకోవడము 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటో మనము చూద్దాం. ఒకవేళ మనము శరీరాలను ఆధారం చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం ఏమిటి? అలాగే యెహోవాను ఆధారము చేసుకున్నట వలన వచ్చేటువంటి దైవ సంబంధమైనటువంటి ఫలితాలు ఏంటో, ఈ రెండింటిని మనము ఆలోచన చేద్దాం. మొదటిగా మనము ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, శరీరులను ఆధారము చేసుకొనుట, శరీర సంబంధులపై ఆధారపడడం. ఈరోజు చాలామంది శరీర సంబంధులపై అంటే మనుషులపై ఆధారపడుతున్నారు. వారికి కావలసినటువంటి సహాయం కొరకు మనుషులపైన ఆధారపడుతూ ఉన్నారు. లేక వారి యొక్క కష్టాలు, లేక వారి యొక్క బాధలు, ఇబ్బందుల నుంచి మనుషులు అంటే శరీర సంబంధులు విడిపిస్తారేమోనని వారిపైన వారు ఆధారపడుతూ ఉన్నారు. చూడండి, కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. శరీర సంబంధమైన ఆధారాలు అవి ఎలా ఉంటాయో చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటను మనము చూద్దామండి. 9వ అధ్యాయము 9వ వచనము. జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని
కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే శరీర సంబంధులైన వారు వేటిమైన ఆధారపడతారయ్యా అని అంటే ఆ జీవము లేని రాతి బొమ్మలపై ఆధారపడతారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐగుప్తు దేవతలను వారు ఆధారం చేసుకున్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు తిరిగి మరలా ఐగుప్తు దేవతల పైన వారు ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అవి కనులుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, చేతులుండి పని చేయవు, కాళ్ళుండి అవి నడవవు, అవి ఏమీ కూడా చేయలేవు, వాటికి సహాయం చేయడం రాదు. ఎందుకు రాదంటే వాటినే ఒక మానవుడు ఏం చేశాడు చెప్పండి, చెక్కి నిలవబెట్టాడు, తయారు చేసి పెట్టాడు. సో కాబట్టి వాటి వలన మీకు ఉపయోగం ఏమీ కూడా లేదు. ఒకవేళ మీరు దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించుటకు ఒకవేళ మీరు సిద్ధపడితే గనుక ఏమన్నాడంటే యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించును అంటున్నాడు. ఎందుకు ఈ సందర్భం అంటే పైన మనం చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని ఆయన సిద్ధపరిచిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోనుతో, ఈ నా యొక్క నామము ఈ స్థలములో ఉంటుంది. 3వ వచనములో అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనస్సు మన యొక్క హృదయం అనే మందిరముల పైన ఉన్నది. అయితే నువ్వు ఆ హృదయం అనేటువంటి మందిరములు ఉన్నటువంటి ఆ సజీవుడైనటువంటి దేవుని నువ్వు ఆరాధించక, ఆయనను గణపరచక, ఆయనను ఆధారము చేసుకోనక నువ్వెవరిని ఆధారం చేసుకుంటున్నావు? మానవ స్వభావము కలిగినటువంటి మనుషులపై నువ్వు ఆధారపడుతున్నావు ఈరోజు. ఆ రోజు అన్నాడు ఐగుప్తు దేవతలను ఆధారం చేసుకోవద్దు, వాటిని ఆధారము చేసుకుంటే ఈ కీడంతా కూడా నీ మీదకి వస్తుందన్నాడు. అంటే మనుషులను ఆధారం చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి చెప్పండి? కీడే, అంతే. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ ఈరోజు నీ కష్టాన్ని చెప్పుకుంటే అవునా అంటారు, తర్వాత నిన్ను హేళన చేస్తారు. ఆ కీడు నుంచి వారు తొలగించలేరు. కాబట్టి మనము మనుష్య స్వభావాన్ని ఎప్పుడు కూడా మనం ఆధారము చేసుకోకూడదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వర్లారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో ఈ మంచి మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అన్నాడు. అంటే రెండవదిగా నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇది చాలా ప్రమాదకరమైనది. నీ స్వబుద్ధి ఎటువంటిదయ్యా అనంటే అది చీకటి బాటలు వేసేటువంటిదటండి. ఎటువంటిది చెప్పండి? చూడండి, ఆ పక్కనే 2:13 అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని. వెంటనే మీరు 13 చదవండి. ఎట్టివారు స్వబుద్ధిని ఆధారము చేసుకొని నడిచేవారు అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెడతారట. ఈరోజు మనకు స్వబుద్ధిని కనుక మనము ఆధారము చేసుకుంటే మన మార్గాలు ఎటువంటివట? చీకటి మార్గాలు, భయంకరమైనటువంటి మార్గాలు, పాపపు మార్గాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకున్న వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చీకటి బాటలే కాదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అందులో తడబడే అడుగులు వేస్తారట. చీకట్లో నడిచేవాడు చక్కగా నడుస్తాడండి? తడబాటు వస్తుంది. వారి యొక్క జీవితంలో, కుటుంబంలో, అన్ని విషయాల్లో కూడా ఏమొస్తుంది? తడబాటే వస్తుంది. ఎందుకు తడబాటు వస్తుంది అంటే ప్రియమైన దేవుని సంగమా, మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం. అది చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనటువంటిది మన యొక్క స్వబుద్ధి. అది చీకటి బాటలు వేస్తుంది, మన యొక్క అడుగులు తడబడేటట్టు చేస్తుంది అని దేవుని వాక్యమే తెలియజేస్తూ ఉన్నాడు.
అందులో మూడవదిగా మనం ఆలోచన చేస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక, ఎందుకంటే అది దుర్మార్గమైనది నీ హృదయం. ఎటువంటిదట? మన యొక్క హృదయం ఎటువంటిదట? దుర్మార్గమైనది. ఎప్పుడో చెడిపోయింది మన యొక్క హృదయము. మనం ఆదికాండంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో నరుల యొక్క హృదయం ఏమైపోయిందట? చెడిపోయింది, చెడుతనముతో నిండిపోయింది, దుర్మార్గతతో నిండిపోయింది. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి హృదయాన్ని నువ్వు ఎలాగ ఆధారం చేసుకుంటావు? అటువంటి నీ దుర్మార్గమైనటువంటి స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొని నీవు అభివృద్ధి చెందగలవా? చెందలేవు. కాబట్టి చూడండి, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకో. అలా ఆధారం చేసుకునే వాళ్ళు ఎవరంటే వీళ్ళు శరీర సంబంధమైన వారు. వీళ్ళు శరీర సంబంధమైన వారు, వీళ్ళు వాక్యానుసారమైన వారు కాదు, ఆత్మ సంబంధమైన వారు. అంతకంటే కాదు ప్రియమైన వారులరా. అందులో మరొక మాట మనం చూద్దాం. నీ స్వబుద్ధి ఎటువంటిదయ్యా అంటే అది మూర్ఖత్వముతో నిండింది. ఎటువంటిదటండి? మూర్ఖత్వముతో నిండినటువంటిది. మనము 15వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. బుద్ధి లేని వానికి మూఢత సంతోషము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. బుద్ధి లేనివాడు, నీ స్వబుద్ధి ఎటువంటిదయ్యా అంటే అది మూఢత కలిగినది, మూర్ఖత్వం అనేటువంటిది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము శరీర సంబంధమైనటువంటి ఆధారాల కొరకు మనం ప్రయాసపడుతున్నామా? అది చాలా ప్రమాదకరమైనది. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. అది ఎటువంటిదో మనకు అర్థమైంది. అలాగే ఐగుప్తు దేవతలను నువ్వు ఆధారం చేసుకోవద్దు అన్నాడు మొదట. రెండవదిగా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు. మూడవదిగా ఏమన్నాడు చూడండి, శరీరానుసారులు ఆధారం చేసుకునేటువంటి మరొక అంశం ఏంటంటే యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడనూ నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. మూడవదిగా ఏమన్నాడంటే శరీరానుసారులు ఆధారం చేసుకున్నది ఏంటంటే చెడుతనమును ఆధారం చేసుకుంటారట కదండి. నీ చెడుతనము నువ్వు ఆధారము చేసుకొని ఎవడనూ నిన్ను చూడలేదు అనుకుంటున్నావు. చేసేటువంటి చెడుని నువ్వు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నావు, లేకపోతే దాన్ని గొప్పగా ఎంచుకుంటున్నావు. నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటున్నావు. మంచి మాట అన్నాడండి అక్కడ ఆయన. ఏమన్నా చూడండి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరనుకుంటున్నావు. మనం చెడు చేసి కూడా ఏమనుకుంటున్నామంటే నేనే ఉన్నాను, నేను తప్ప ఎవరూ లేడు, నన్ను ఎవరు చూడలేదు అని మనం అనుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు. కానీ ఎవరున్నారు? సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు. అనేక నేత్రములు భూమిపైనటువంటి మనలో ఏం చేస్తున్నాయట? చూస్తున్నాయి. ఆయన కనుదృష్టి ఉంది, ఆయన యొక్క మనసు ఇక్కడే ఉంది అని మనము చదివినాము మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయములో. మరి ఈరోజు దేవుని యొక్క మనసు మన దగ్గర ఉన్నప్పుడు, ఆయన కనుదృష్టి మన పైన ఉన్నప్పుడు, మరి నీ చెడుతరమును ఎందుకు ఆధారం చేసుకుంటున్నావు? దాన్ని గొప్పగా ఎందుకు ఎంచుకుంటున్నావు? నేనే ఉన్నాను, ఎవరు చూడలేదులని ఆ యొక్క చెడుతరం నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావా? జాగ్రత్త. నువ్వు దేనిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావు? శరీరాలను నువ్వు ఆధారం చేసుకోవద్దు, అది చాలా ప్రమాదకరము. మరొక మాట, 4వది మనం చూద్దాం. చూడండి, శరీర సంబంధమైన ఆధారాల్లో 4వది ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారట? ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, మేము ప్రార్థనాపరులము, మేము వాక్యాన్ని చదువుతున్నాము, మేము ఎంతో ఆధ్యాత్మికంగా మేము బ్రతికెత్తున్నాము, అయ్యో మా అంత భక్తులు ఎవరూ లేరు, మేము చేసేటువంటి సర్వీస్ ఎవరు చేయరు అని మనం ఏం చేస్తున్నామట? మోసకరమైన మాటలు మాట్లాడుతున్నామట. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఈ మోసకరమైన మాటలు
ఆధారము చేసుకొనకుడి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడట. మనం పెదవులతో ప్రభువా ప్రభువా అంటున్నాం, కానీ మన యొక్క హృదయం అంతా ఎలాగుందట? మోసకరముగా ఉంది. తండ్రి చిత్తాన్ని మనం చేయడం లేదు కదా, ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చుకుంటగా ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తున్నాం. ఇవన్నీ కూడా మోసకరమైన మాటలు. వీటిని మనం ఏం చేయకూడదట? ఆధారము చేసుకోకూడదంట. ఆధారం చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఏంటో చూద్దామా రండి. మరలా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలోనికి వచ్చేస్తే ఒకసారి మనము 5వ వచనాన్ని చదివి, అప్పుడు శరీరులను ఆధారము చేసుకున్నట వల్ల వచ్చేటువంటి ఫలితం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. 6వ వచనం, వాడు ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును అన్నాడు. ఈ వచనాలు 2 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, శరీరానుసారులు వారు వేటిని ఆధారం చేసుకుంటారో మనం విన్నాం. వారు ఆధారము చేసుకున్న వాటి వలన వచ్చేటువంటి ఫలితాలు ఏంటో మనం చూద్దాం. చూడండి, నెంబర్ 1, శరీర సంబంధమైన వారు ఆధారం చేసుకున్న వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే 6వ వచనంలో అంటున్నాడు, వాడు ఎడారిలోని అరూహా వృక్షము వలె ఉండును అన్నాడు. అరూహా వృక్షం వలె ఉందిరంటే ఇది ఫలరాహిత్యమునకు సూచనట. ఫలరాహిత్యం అంటే ఫలములు లేని చెట్టుకు సూచన. అంత మాత్రమే కాదండి, ఇది దిగంబరత్వమునకు కూడా సూచనట. ఈ ఆరుహ వృక్షము దిగంబరత్వానికి సూచన. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఫలరాహిత్యమునకు సూచనగా చెప్పబడింది. అంటే ఫలములు లేని చెట్టుగా కనిపిస్తూ ఉంది, దిగంబరత్వానికి గుర్తుగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎవరయ్యా అనంటే ఎవరు చెప్పండి? శరీరులను ఎవరైతే ఆధారం చేసుకుంటారో వారు ఎటువంటి వారట? ఫలరాహిత్యమునకు సూచనగా కనబడుతుంది. అంటే వారి యొక్క జీవితంలో ఫలములు లేవు, వాళ్ళు ఫలించరు. ఆ వృక్షము కొరకు మాట చెప్తా ఉన్నప్పుడు, రాస్తా ఉన్నప్పుడు అది దిగంబరత్వమునకు సూచన. అంటే అర్థం ఏంటి చెప్పంటారా? సిగ్గుపడాలి. ఒంటి మీద వస్త్రాలు లేకపోతే ఏం చేస్తామండి? మనము సిగ్గుపడతాం కదా. అంటే ఎవరైతే మనుషులను ఆధారం చేసుకుంటారో, లేక శరీర స్వభావము కలిగిన వారిని ఆధారం చేసుకుంటారో వారు సిగ్గుపడతారు. అంతే, ఒక మాటలో చెప్పాలి అని అంటే ఫలములు లేని జీవితము అన్నాడు. రెండవదిగా మనం అందులో రెండవ ఫలితం ఏంటో మనం చూద్దామండి. 5వ వచనంలో అన్నాడు కదా, చివరి వరుసలో చూడండి, తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకుంటారు. అంతే, అంటే దేవునికి దూరంగా ఉంటారు. నీవు శరీరాలను ఆధారం చేసుకుంటే ఎవరికి దూరంగా ఉంటావు? దేవునికి దూరంగా ఉంటావు. నీవు శరీరాలను ఆధారం చేసుకుంటే ఫలరాహిత్యంగా నీవు కనిపిస్తావు. ఫలములు నీలో ఉండవు, నీవు సిగ్గుపడతావు, సిగ్గుపడవలసిన పరిస్థితుల్లో బ్రతుకుతావు. రెండవదిగా అంటున్నాడు, నీవు దేవునికి దూరముగా ఉంటారు అన్నాడు. దేవునికి దూరంగా ఉంటారు. 6వ వచనంలో చదువుతా ఉన్నాను చూడండి, వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. మూడవ ఫలితం ఏమిటంటే మేలు కానలేక ఉండును. అంటే వాడి జీవితంలో ఏం కనబడదో? మేలు కనబడదు. మరి దేవునికి దూరం అయిపోతే ఎలా మేలు కనబడుతుంది చెప్పండి? మన జీవితాల్లో మనమేమో మనుషులను ఆధారం చేసుకున్నాం, శరీర సంబంధులు మనము ఆధారం చేసుకుంటే మనకి మేలు ఎక్కడ కలుగుతుంది? అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, మేలు కానలేక ఇండును అన్నాడు. 4వ ఫలితం ఏమిటంటే 6వ వచనములో ఆయన అంటున్నాడు, చివరి మాట చూడండి, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును అన్నాడు. చవిటి భూమి యందు నివసించును. అటువంటి భూమిలో మొక్క ఉన్న దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. కాలిన నేలలో మొక్క ఎదుగుతుందండి? ఎదగదండి. ఆ కాలిన నేలలో నువ్వెన్ని మొక్కలు వేసినా ఎదగదు అది. అంటే ఎదుగు బదుగు లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. వీటన్నింటికీ కారణం ఏమిటయ్యానంటే మనము శరీరాలను ఏం చేస్తాం? మనము
ఆధారము చేసుకున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనది. మనము శరీరాలను ఆధారము చేసుకుంటే మనము ఫలరాహిత్యముగా ఉంటాము, దిగంబరత్వాన్ని కలిగి ఉంటాము, అంటే సిగ్గుపడవలసిన పరిస్థితిలో ఉంటాము. రెండవదిగా దేవునికి దూరంగా ఉంటాము. మూడవదిగా మేలు కానలేక ఉంటాము. ఐదవదిగా చవిటి భూమి యందు నివసిస్తాము, అంటే నిరుపయోగముగా ఎదుగు బదుగు లేని జీవితాలు కలిగి మనము ఉంటాము. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి వాడు ఎవరట? ఫైనల్గా అంటున్నాడు, వాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంతే. శరీరాలను ఆధారం చేసుకున్నవాడు ఎవడట? శాపగ్రస్తుడు. ఈరోజు నువ్వు శాపగ్రస్తుడిగా ఉండాలన్న దేవుని చిత్తము కాదు. నువ్వు మనుషులను ఆధారం చేసుకోవద్దు. ఇంకా నీకు ఏదో ఒక ఆధారం కావాలి, కానీ నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనం మనుషులను ఆధారం చేసుకుంటున్నాం, దానివల్ల ఉపయోగం లేనే లేదు. రెండవదిగా ఏంటి చెప్పండి? యెహోవాను ఆధారము చేసుకోవడము. దీన్ని మనం ఆలోచన చేద్దాం. బైబిల్ అంతా కూడా నొక్కి వక్కానించి చెప్పే మాట ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను నమ్ముకొనండి అని బైబిల్ అంతా కూడా నొక్కి వక్కానించి చెప్పేటువంటి సత్యం ఏమిటంటే, యెహోవాను ఆధారం చేసుకోండి. అండి ఈ యొక్క యెహోవాను ఆధారం చేసుకోవడంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇవి దైవ సంబంధమైన ఆధారాలు. ఇందాక మనం చెప్పుకున్నది శరీర సంబంధమైన ఆధారాలు. వాటి మీద ఆధారపడద్దు. మనం విన్నాం, నేర్చుకున్నాం. ఫైనల్గా ఇంకా దేవుని యొక్క శాపం మన మీద ఉంటుంది ఒకవేళ శరీర సంబంధమైన ఆధారం చేసుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దైవ సంబంధమైన ఆధారాలు మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆధారము చేసుకోవడం అంటే దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సంఘమును ఆధారము చేసుకొని జీవించడం. అంతే. చాలా సింపుల్ అండి. దేవుని పైన ఆధారపడడం అంటే మూడు విషయాలు చెప్పాడు. ఏంటి? దేవుని నిబంధన ఆధారం చేసుకో. నిబంధన మీన్స్ వాక్యం. దేవుని నిబంధన ఏంటి? వాక్యం. రెండవదిగా దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలి. మూడవదిగా దేవుని యొక్క సంఘమును మనము ఆధారం చేసుకోవాలి. ఎవరైతే యెహోవాను ఆధారం చేసుకుంటారో లేక ఆశ్రయిస్తారో, నమ్ముకుంటారో, వారిలో ఈ 3 లక్షణాలు కనిపించాలి. చూద్దాం రండి. దేవుని నిబంధనను ఆధారం చేసుకోవడం. మంచి మాట. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. 56వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనిచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమున నేను ప్రకటన చేస్తా ఉన్నాను అన్నాడు. ఎంత చక్కని మాట అండి. మీరు నా నిబంధనను ఏం చేయాలట? ఆధారము చేసుకోవాలి. నిబంధన అంటే వాక్యం. దేవుని యొక్క వాక్యము నువ్వు ఆధారము చేసుకోవాలి. నువ్వు ఆధ్యాత్మికంగా జన్మించినటువంటి మనము ఖచ్చితంగా మనం ఆధారము చేసుకోవాల్సింది ఏమిటంటే వాక్యం. నువ్వు నడిచేటప్పుడు నువ్వు గోడను ఎలాగ ఆధారం చేసుకుంటున్నావో, అలాగే నీవు పెద్దవారైనప్పుడు తల్లిదండ్రుల మీద ఎలాగ ఆధారపడుతున్నావో, అలాగనే ఆధ్యాత్మికంగా జన్మించిన తర్వాత మనము పాల వంటి వాక్యము పైన మనము ఆధారపడాలి. ఆహారము వంటి వాక్యము పైన మనము ఆధారపడవలసిన వారిగా ఉన్నాం. నీవు పెరిగి పెద్దవారైనప్పుడు, నీవు యవ్వన ప్రాయంలోనికి వచ్చినప్పుడు, నీవు కౌమార్యంలో ఉన్నప్పుడు, నీవు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలట? ఆధారము చేసుకోవాలి. ఆ వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అంటే మనందరూ కూడా తెలుసు. ఆ వాక్యం నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది, తృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది కదండి, సుఖాన్ని ఇస్తుంది. మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుని యొక్క వాక్యం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తు రక్తములో కడగబడి తిరిగి జన్మించిన మనమందరము కూడా దేవుని వాక్యం అనే నిబంధనను మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఆధారము చేసుకోవాలి. ఆయన మనకు ఒక చక్కని నిబంధన ఇచ్చాడు, వాక్య నిబంధన. ఆ యొక్క నిబంధన మనం ఆధారము చేసుకోవలసిన వారిగా ఉన్నాం. అదే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట రాస్తున్నాడు చూడండి. 30వ అధ్యాయము 12వ వచనం,
అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకోవద్దంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం ఏం చేయకూడదట? త్రోసివేయకూడదు. ఈ వాక్యాన్ని త్రోసివేస్తే నీవు జీవాన్ని కోల్పోతావు. ఈ వాక్యాన్ని త్రోసివేస్తే నెమ్మదిని కోల్పోతావు. ఈ వాక్యాన్ని త్రోసివేస్తే దేవుని యొక్క భయాన్ని కోల్పోతావు. ఈ వాక్యాన్ని త్రోసివేస్తే దేవుళ్ళో ఆనందాన్ని కోల్పోతావు. ఈ వాక్యాన్ని త్రోసివేస్తే మనము చీకటిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ వాక్యము మన త్రోవలకి ఏమైనదట? వెలుగు, మన పాదాలకు దీపం. ఈరోజు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేస్తూ ఉన్నారేమో. ఆ యొక్క వాక్యమును ఆధారం చేసుకొని జీవించాలి. ఈరోజు మనము క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఏది చేసినా కానీ ప్రియమైన వాళ్ళరా, వాక్యమునకు సరితూగే విధముగా ఉండాలి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏది చేసినా దేనికి సరితూగాలి చెప్పండి? వాక్యమునకు సరితూగాలి. వాక్యమునకు సరితూగకపోతే మనం తేలిపోతాం. మనం వాక్యమును త్రోసివేసిన వారం అయిపోతాం. వాక్యమును విసర్జించిన వారం అయిపోతాం. ఆ వాక్యము మనకు నెమ్మదినిస్తుంది కదా. ఆ వాక్యము దేవుని యొద్దకు నిత్య జీవనానికి నడిపించే వాక్యాన్ని ఒకవేళ మనం త్రోసివేస్తా ఉన్నామేమో. ఎవరైతే యెహోవాను ఆధారం చేసుకుంటారో వారందరూ కూడా దైవ సంబంధమైన ఆధారాలు కలిగి ఉంటారు. అందులో నెంబర్ 1, దేవుని నిబంధనను ఆధారం చేసుకోవాలి. ఏంటి దేవుని నిబంధన? దేవుని వాక్యమే దేవుని నిబంధన. ఆ వాక్యాన్ని మనము త్రోసివేయొద్దు. ఆ వాక్యం మనం ఆధారం చేసుకుందాం. మనం ఏది చేసినా, ఏ క్రియ చేసినా, ఏ పని చేసినా దేవుని వాక్యమునకు అది సరితూగే విధముగా ఉండాలి. అప్పుడు మనము యెహోవా మీద ఆధారపడిన వారముగా మనం ఉంటాం. అందులో రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఏం చెప్పుకున్నాం? రెండవదిగా అంటే ఆ దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు ఎంత చక్కని మాటను తెలియజేస్తా ఉన్నారు. 2వ అధ్యాయము 3, 4, 5 కలిపి ఉంటాయి చూడండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ అద్దరుంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, చూడండి, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని అంటున్నాడు. దేవుని యొక్క శక్తిని ఏం చేయాలట? ఆధారం చేసుకోవాలి. ఎందుకు దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలి? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి నీవు రెండవదిగా దేవుని యొక్క శక్తిని ఏం చేయాలట? ఆధారము చేసుకోవాలి. ఎందుకు ఆధారం చేసుకోవాలంటే దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తము ఆయన శక్తి చేతే చేస్తున్నాడు. ఎర్ర సముద్రమును 2గా చీల్చినా అది దేవుని యొక్క శక్తి ద్వారా. యోర్దాను 2గా చీల్చబడినా అది దేవుని యొక్క శక్తి ద్వారా. అలాగే సూర్యచంద్రులు యెహోషువాపినా అది దేవుని యొక్క శక్తి చేతనే. అలాగే నేను ఎరుకో గోడలు కూలినా అది దేవుని యొక్క శక్తి చేతనే. ప్రాకారములను పడగొట్టేటువంటి శక్తి ఉంది ఆయనకు. అది శక్తి కలిగినటువంటి నామము. ఒక మంచి మాటను చూద్దామా? ఇర్మియా గ్రంథము చూడండి, మంచి మాట. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనములో మాటను చూద్దాం. 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను సర్వ శరీరులకు దేవుడను, పైన ఆకాశమందు నేను దేవుడను, క్రింద భూమి యందు కూడా నేను దేవుడను. సర్వ శరీరులకు, సర్వ సృష్టికి నేను యెహోవాను, నేను దేవుడను. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరి అటువంటి శక్తి కలిగిన దేవుని మనం ఏం చేయాలట? ఆధారం చేసుకోవాలి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అబ్రహామా అని దేవుడు మాట్లాడాడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నాకు సమస్తమును సాధ్యం. అంతే పౌలు గారు కూడా అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఆయన యొక్క శక్తి కలిగినటువంటి, చూడ మాట, ఎంత చక్కని మాట మాట్లాడండి ఆయన. విశ్వాసము మనుషుల జ్ఞానమును, మీ విశ్వాసము, అది మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని
ఉండాలి. ఎందుకు ఈ మాట అంటే ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆయన యొక్క శక్తిని నమ్ముకుని ఉంటారో లేకపోతే ఆయన యొక్క శక్తి పైన ఆధారపడి ఉంటారో మనకు కూడా ఏది అసాధ్యం కాదంటండి. దేవునికి ఏది అసాధ్యము కాదు. ఎవరైతే ఆయన యొక్క శక్తి మీద ఆధారపడతారో వారికి కూడా ఏది అసాధ్యం కాదంట. ఇవేమో నా మాటలు కాదు. చూడండి, మత్తయి సువార్తలో అదే మాట రాస్తా ఉన్నాడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. 17:21 చూడండి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే, చూడండి 21 అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అబ్బా, ఎంత చక్కని మాట యేసు ప్రభువు వారు చెప్పారండి. నా శక్తి పైన ఆధారపడితే, నా పైన ఆధారపడితే నాకు ఎలాగైతే ఏది అసాధ్యమైనది లేదో నన్ను నమ్ముకున్న మీకు కూడా ఏది కూడా అసాధ్యమైనది ఉండదు. సమస్తము కూడా మీకు సాధ్యమే. మీకు ఎంత విశ్వాసం ఉంటే చాలట, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ చెట్టును చూచి ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడ పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది లేదు. నాకు ఎలాగైతే అసాధ్యమైనది లేదో నా పైన ఆధారపడిన వారికి, నన్ను నమ్ముకున్న వారికి, నన్ను ఆశ్రయించిన వారికి, లేక నా శక్తిని ఆశ్రయించిన వారికి కూడా మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. కానీ ఈరోజు మనకన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? దేన్ని మనం జయించలేకపోతున్నాం, దేన్ని మనము జయించలేక కారణం ఏంటి అంటే మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం లేదు. దేవుని యొక్క శక్తిని మనం ఆధారం చేసుకోలేని కారణం చేత మనం ఏది కూడా చేయలేకపోతా ఉన్నాం. అయ్యో, మాకు సాధ్యం కావడం లేదండి, మాకు సాధ్యము ఎందుకు సాధ్యం కావడం లేదు? ఈరోజు ఆయన ఇంత గొప్ప వాగ్దానం చేశాడు కదా. ఆవగింజంత విశ్వాసం అంటే ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించినప్పుడు, ఆధారం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగినప్పుడు ఆ కొండను చూసి వేరొక చోటకి వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. మరి ఆయన చేసిన అద్భుత కార్యాలు ఈరోజు నీవు నేను ఎందుకు చేయలేకపోతున్నాం? ఆయన శక్తి కలిగిన దేవుడిని మనం నమ్మినప్పుడు, ఆయనకి శక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు మీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదని నీతో నిశ్చయముగా చెప్తున్నానని దేవుడే మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఎందుకు మనం ఇంకా వెనకకు ఉండిపోతున్నాం? మనము ఎందుకు మన జీవితాలు ఎందుకు సాధ్యం కాలేకపోతే ఉన్నాయంటే మనము దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకోలేదు. దేవుని యొక్క నిబంధనను ఆధారం చేసుకోవాలి. రెండవదిగా దేవుని యొక్క శక్తిని మనము ఆధారం చేసుకోవాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, మూడవదిగా మనం ఏం మాట్లాడుకున్నామంటే దేవుని సంఘమును ఆధారం చేసుకోవాలి. నిబంధన ఆధారం చేసుకో, రెండవదిగా దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకో, మూడవదిగా సంఘమును మనం ఏం చేయాలట? ఆధారం చేసుకోవాలి. చూడండి, ఎందుకు మనం సంఘమును ఆధారం చేసుకోవాలి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువుదామా, 3వ అధ్యాయం 15వ వచనంలో మనం ఎరిగిన మాటలే మనం మరలా ధ్యానం చేస్తా ఉన్నాం. 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో మీకు తెలియవలని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అబ్బా, ఎంత చక్కని మాట మాట్లాడాడండి ఆయన. ఎందుకు మనము సంఘమును మనం ఆధారం చేసుకోవాలి అని అంటే ఆ సంఘము, ఈనాడు ఈ సంఘము సత్యమునకు ఏమైనదట? ఆధారమునై ఉన్నది, లేక స్తంభమును ఆధారమై ఉన్నది. సత్యమునకు ఆధారమైనటువంటి సంఘము మనకు ఆధారము కావాలి. ఈ సంఘము సత్యమునకు ఏమై ఉంది? అంతే కదండి, ఆధారమై ఉంది. ఇప్పుడు మరి ఆ యొక్క సత్యమునకు ఆధారమైన సంఘము మనకేమై ఉండాలి? ఆధారమై ఉండాలి. ఈరోజు సంఘాన్ని చాలా మంది చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా భయంకరము ప్రియమైన దేవుని సంఘమా. ఈ సంఘము ఇది ఎవరు అనుకుంటున్నారంటే మనుషులు అనుకుంటున్నారు. లార్ని గారి సంఘం, హెన్రీ గారి సంఘం,
లేకపోతే పలానా వారి సంఘం, లేక పలానా వారిని సంఘం అని మాట్లాడుతున్నారు. అంటే మనం తెలిసి మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. కానీ క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని మనం అపోస్తల కార్యములు అనేక మార్లు మనము చదువుతున్నాము, అనేక మార్లు మనం ప్రకటన చేస్తున్నాము. కానీ ఈ సంఘాన్ని మనము మనుషుల యొక్క సంఘముగా మనము జమ చేస్తా ఉన్నాం. కాదు ప్రియమైన దేవుని సంఘమా, ఇది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఏ సత్యమునైతే ఈ భూమి మీద స్థాపించాలనుకున్నాడో ఆ సత్యమునకు ఆధారం ఏంటి చెప్పండి? సంఘం. ఈ సంఘము ద్వారా సత్యము ప్రకటించబడాలి సమాజానికి, ఈ లోకానికి. ఈ యొక్క సంఘము ద్వారా సత్యం ఏం చేయబడాలి? ప్రకటించబడాలి. అది ప్రకటించబడడానికే దేవుడు ఈ సంఘమును ఆధారము చేసుకున్నాడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సంఘం పై ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు జరిగాయి, ఈనాడు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏనాడు సంఘం ఎక్కడా కూడా చెదిరిపోలేదు, సంఘం ఎక్కడా కూడా కనుమరుగైపోలేదు. కారణం ఏమిటంటే ఈ సంఘమునకు శిరసైనటువంటి దేవుడు పరలోకమందున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘమును భద్రపరుస్తూ ఉన్నాడు. మరి నీవెవరు, నేనెవరండి దేవుని సంఘాన్ని అవమానపరచడానికి? కాబట్టి మనం సంఘమును ఏం చేయాలట? ఆధారం చేసుకోవాలి. ఎందుకు సంఘాన్ని ఆధారం చేసుకోవాలంటే ఈ సంఘము సత్యమునకు స్తంభమైనది. క్రీస్తు వాక్యమునకు ఇది స్తంభముగా ఉంది, ఆధారముగా ఉంది. కాబట్టి క్రీస్తు రక్తములో కరగబడిన మనము కూడా ఈ యొక్క సత్యమునకు స్తంభమైనటువంటి సంఘమును మనము ఆధారము చేసుకోవాలి. ఈ సంఘమును ఆనుకొని ఉండడానికి 4 స్తంభాలు ఉన్నాయి. ఒక ఇల్లు కట్టబడాలంటే కంపల్సరీగా ఏముండాలి చెప్పండి? స్తంభాలు, పిల్లర్స్ ఉండాలి. 4 లేకపోతే 6 మన యొక్క క్యాపబిలిటీని బట్టి. మరి ఈరోజు మరి సంఘమును ఆనుకొని ఉండడానికి 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాలు చాలా ప్రాముఖ్యము. ఈ 4 స్తంభాలు లేకపోతే సంఘం ఏమైపోతుందంటే ఏమైపోతుంది చెప్పండి? కూలిపోతుంది, పడిపోయే ప్రమాదం. 4 ఏంటి చూడండి, మనకు తెలుసు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదామండి. వీరు చూడండి, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఆదిమ సంఘము ఎలాగున్నారట? ఎరతెగక ఉన్నారు. సంఘమునకున్నటువంటి స్తంభాలు నెంబర్ 1 అది అపోస్తలుల బోధ. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మనకు బోధించేటువంటి బోధ, దేవుని వాక్యం అనేటువంటి బోధ. 2వది ఏంటి చెప్పండి? సహవాసము. 3వదిగా రొట్టె విరుచుట. 4వదిగా ప్రార్థన చేయుట. వీటిలో ఆదిమ సంఘము లేక అపోస్తలులు ఎలాగున్నారట? ఎడతెగక ఉండిరి. ఈరోజు సంఘమునకు లేక సంఘము పైన మనం ఆధారపడడానికి ఉన్నటువంటి స్తంభాలు 4 ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 4 మనం పాలు పంపులు పొందాలి. మనం ప్రకటించేటువంటి బోధలో, దేవుని యొక్క లేఖన బోధలో, 2వదిగా సహవాసములో, 3వదిగా రొట్టె విరుచుట, 4వదిగా ప్రార్థన చేయట. ఇక నీకు మంచి సహవాసము దొరుకుతుంది, సహకారము దొరుకుతుంది, సహాయం అందుతుంది సంఘములో. నువ్వు వెనుకకు జారిపోయిన పరిస్థితుల్లో, సమస్యలు పడినటువంటి పరిస్థితుల్లో నీకు ప్రార్థనా సహకారం దొరుకుతుంది. మంచి సంబంధాలు సంఘంలో దొరుకుతాయి. అటువంటి సంఘాన్ని మనం విడిచిపెట్టి మనము వేటినో మనం ఆధారం చేసుకుంటున్నాం. ఈ సంఘము సత్యమునకు ఆధారమైనది, స్తంభముగా ఉంది. ఈ సత్యమునకు ఆధారము స్తంభము అటువంటి యొక్క సంఘాన్ని విడిచిపెట్టకూడదు. అటువంటి సంఘాన్ని మనము ఆధారము చేసుకోవాలి. ఇక్కడ సహవాసం దొరుకుతుంది, ప్రార్థన చేయడం దొరుకుతుంది. ఇక్కడ ప్రభు బలలో పాలు పంపులు దొరుకుతాయి, క్రీస్తు బోధలో పాలు పంపులు దొరుకుతాయి. ఎందుకంటే ఏం కావాలి? ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి స్తంభాలు చెప్పండి. ఇంకెంతకు మించి ఏమున్నాయి చెప్పండి? బయట ఏమీ లేవు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సంఘమును ఆధారము చేసుకో, దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకో, దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకో. అయితే ఈ దైవికమైన ఆధారము వలన మనకు కలిగేటువంటి ఫలితాలు చెప్పి మనం ముగించుకుందాం. మరి ఫలితాలు చూడాలి కదా. శరీరానుసారుల ఫలితాలు చూసాం, మరి ఆత్మ సంబంధమైన వారి యొక్క ఫలితాలు కూడా మనము చూద్దాం. మరలా మనం ఎక్కడికి వచ్చేద్దాం? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలోనికి వచ్చేద్దాం. వచ్చేస్తే చూడండి ఎంత చక్కని ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయో. చదువుదామండి 8వ వచనం.
7 నుంచి కూడా చదువుదాం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఓకే, రైట్. మనం చక్కగా 7వ వచనాన్ని మనం ఆధారం చేసుకొని మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. 8వ వచనంలో ఫలితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత చక్కని ఫలితాలండి. చూడండి, ఫలితం ఏమిటయ్యానంటే నెంబర్ 1, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారట. యెహోవా మీద ఆధారపడిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సంఘమును ఎవరైతే ఆధారము చేసుకుంటారో వారు ఎలాగుంటారట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారట. అంటే ఏమి తెలియజేస్తూ ఉన్నాడంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం? ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటాం అన్నాడు కదండి. వేళ్ళు తన్నును అన్నాడు. వేళ్ళు లోపలికి తన్నుతాయి. గాలి వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా ఆ యొక్క వేళ్ళు ఏవైతే లోపలికి ఉన్నాయో అవి లోపలికి ఉన్న కారణాన ఆ చెట్టు పడిపోద్దండి? పడిపోదు. ఎంత తుఫాను వచ్చినా అండి, ఎన్ని వరదలు వచ్చినా ఆ చెట్టు పడిపోదు. ఎందుకంటే దాని యొక్క వేళ్ళు లోపలికి తన్నాయి. ఈరోజు నువ్వు చిన్న చిన్న శ్రమలకు పడిపోతున్నావంటే మన వేళ్ళు ఎక్కడున్నాయి? పైకే ఉన్నాయి. ఆ యొక్క వాక్యపు లోతుల్లోనికి వెళ్ళలేదు అని. 2వదిగా ఏమనండి? ఆకు పచ్చగా నుండును, 3వదిగా కాపు మానదు అన్నాడు అక్కడ. ఈ ఫలభరితమైన జీవితంలో నీ వేలు లోపలికి తన్నుతాయట. నీ ఆకు ఎప్పుడైతే వేలు లోపలికి తన్నుతాయో అప్పుడు ఆ చెట్టు అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. కారణం ఏంటి? ఆ వేలు లోపలికి వెళ్ళాయి. అటువంటి ఆ యొక్క నీటిని అవి ఆ మట్టిలో ఉండే లవణాలు అవన్నీ కూడా తీసుకుంటుంది. కాబట్టి చెట్టు ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది. సంఘంలో నువ్వు నాటబడాలి. ఈరోజు మన వేలు లోపలికి ఉండాలి. సంఘంలో మనం పెట్టబడ్డాం అంతే, నాటబడ్డాం లేదో మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే తెలిసిపోతుంది వేలు లోపలికి ఉన్నాయా, పచ్చగా ఉంటాయి. 3వదిగా ఏమనండి? కాపు మానదు అని. నువ్వు ఫలిస్తావు. శరీర సంబంధులు ఫలరాహిత్యంగా కనపడ్డారు, కానీ ఆత్మ సంబంధులు ప్రభువుని దేవుణ్ణి ఆశ్రయించిన వారు, ఆధారం చేసుకున్న వారు ఎలాగుంటారట? కాపు కాస్తారు అన్నాడు. అందులో 2వదిగా మనం ఆలోచన చేస్తే ఫలించే చెట్టుతో పోల్చాడు. మొదటిది ఫలభరితమైన జీవితం, 2వదిగా ఫలించే చెట్టు. ఎలా ఉంటుందట? నీటి కాలువల యొద్ద నాటబడతారట, వారు ఆకు వాడరట. 2వదిగా 3వదిగా తన కాలమందు ఫలిస్తారట. ఎండాకాలం వచ్చిన వారు భయపడరంట. అదే కదండి అక్కడ రాయబడి ఉన్నాడు. ఏమన్నటువంటి? వెట్టగలిగినను దానికి భయపడదు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అన్నాడు. ఫలించే చెట్టు అది నీటి కాలువల యొద్ద నాటబడినదిగా ఉంటుంది. అది ఆకు వాడదు, ఎండిపోదు. ఎప్పుడు ఎండిపోదు? ఎండాకాలం వచ్చినా ఎండిపోదు. వెట్ట కలిగిన, వేడి కలిగినది ఎండిపోదు. వర్షం లేని సంవత్సరము కూడా అది భయపడదు. ఎందుకు భయపడదు అంటే దాని యొక్క వేళ్ళు ఎక్కడికున్నా చెప్పండి? లోపలికి తన్ని ఉన్నాయి. ఈరోజు మన యొక్క హృదయము వాక్యం అనే లోతుల్లో మనం వేసుకున్నామా? ఏమో అది నీకు నాకు తెలియాలి. వేసుకుంటే ఇవన్నీ కూడా, ఇవన్నీ ఆశీర్వాదాలు మన పైకి వస్తాయి. వేసుకోకపోతే మనకు ఏమొస్తాయి చెప్పండి? శాపాలు వస్తాయి. నా మాటలు కాదు, అవి దేవుడు చెప్పినటువంటి మాటలే. అందుకే ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు ఏంటంటే, దేవునిలో నాటబడిన వ్యక్తిని ఎంతటి బలమైన శ్రమలైనా కదిలించలేవట. దేవునిలో నాటబడిన వ్యక్తిని ఎంతటి శ్రమలైనా, ఎంతటి బలమైన శ్రమలైనా కదిలించలేవు అన్నాడు. ఈరోజు నువ్వు కదిలించబడుతున్నావా? స్థిరంగా ఉన్నావా? కదిలించబడితే మనము దేవునిలో నాటబడిన వారము కాదు. మనము కదిలించబడి చిన్నగాలికి పడిపోయి చిన్న చిన్న ఎండాకాలం వస్తే మనం ఎండిపోతే మనము దేవుళ్ళు నాటబడిన వారము కాదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ఎవరిని ఆధారం చేసుకున్నాం? యెహోవా మీద ఆధారపడుతున్నామా, లేకపోతే శరీర సంబంధులపైన మనము ఆధారపడుతున్నామా? వారిపైన ఆధారపడితే శాపాలు వస్తాయి. యెహోవా మీద ఆధారపడితే మనము ఫలభరితమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి మనం ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.